ఓకే మరి చాకో వెనిలా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో వెనిలా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, చాకో చిప్స్ 100 గ్రాములు, వెనిలా ఐస్ క్రీమ్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే మరి చాకో వెనిలా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో అనురాగ్ స్టార్ట్ చేద్దామా? మిల్క్ సో ఇవి ఎలా బాయిల్ చేసినవి ఆల్రెడీ? బాయిల్ చేసి చల్లారి. ఓకే. షుగర్ ఐస్ క్రీమ్ సో వెనిలా. మనకి వెనిలా మిల్క్ షేక్ అనుకున్నాం కాబట్టి వెనిలా. సో మనం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ మార్చుకోవచ్చేమో కదా, మనం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. మింట్ సో పుదీనా సన్నగా చాప్ చేసేస్తాం. ఓకే. కొంచెం ఈ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. చాకో చిప్స్. సో మనకి చాకో చిప్స్ రెడీగా ఉంటే చాకో చిప్స్, లేదంటే చాక్లెట్ అయినా కూడా వేసేసుకోవచ్చు మనము. ఎనీ చాక్లెట్. ఓకే. మిక్సీ పెట్టేటమే పట్టు. సో ఇంకా ఇది మనం ఏ ఫ్లేవర్స్ తో చేసుకోవచ్చు? స్ట్రాబెర్రీ, మ్యాంగో. ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? ఫ్రూట్స్. ఇప్పుడు చాక్లెట్ మనం చిప్స్ వేసుకున్నాం కదా, ఆ ప్లేస్ లో ఫ్రూట్ పీసెస్. ఓకే ఓకే. సో యూజువల్ గా మింట్ చాక్లెట్ కొంచెం ఎక్కువ కలపరేమో కదా, ఈ కాంబినేషన్ బాగుంటుందా? సో ఒకవేళ మనకి చాకో సిరప్ లాంటిది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే కలర్, చాక్లెట్ కలర్ కావాలి అనుకుంటా. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? సో మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తో టాపింగ్ చేస్తాం. మనము గ్రైండ్ చేసేటప్పుడు వెనిలా వేసుకున్నాం కదా, సో ఇప్పుడు టాపింగ్ వేసేటప్పుడు వెనిలానే వేసుకోవాలా? ఓ చాక్లెట్ ఫ్లేవర్ తో ఏదైనా ఐస్ క్రీమ్ అట్లా బాగోదా దీనికి? ఎలా అయినా వేసుకోవచ్చా? సో మన చాయిస్ ని బట్టి. ఓకే ఓకే. పైన చాక్లెట్ గార్నిష్. సో గ్రేట్ చేసేసుకో. ఏదో చిప్స్ ఉంటే చిప్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ మింట్ వేసుకున్నాం, మింట్ లిప్స్ కూడా. ఓకే. సో రెడీ చాకో వెనిలా మిల్క్ షేక్. ఓకే మరి చాకో వెనిలా మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో వెనిలా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పాలు, పంచదార, వెనిలా ఐస్ క్రీమ్, తరిగిన పుదీనా, చాకో చిప్స్ వేసి మిక్సీ పెట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాకో వెనిలా మిల్క్ షేక్ రెడీ. చాకో వెనిలా మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. సీజన్ కొంచెం చల్లగా. మింట్ కూడా యాడ్ చేశారు కదా, బాగుంది. తీసుకోండి మీరు. అండ్ చాక్లెట్ పౌడర్. కాకపోతే మనం టేస్ట్ చూస్తే ఇందులో చాక్లెట్ ఇది తెలుస్తుంది, ఎందుకంటే చూడడానికి మనకు ఆల్మోస్ట్ కలర్ అనేది వైట్ గానే రాలేదు. మీరు చెప్పినట్టు కొంచెం సాస్ టైప్ లో కొంచెం వేసేసుకుంటే అది బాగా మిక్స్ అయిపోతుంది. చేసుకోవచ్చు. లేదా చాకో పౌడర్ కూడా దొరుకుతుంది మనకి, సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మింట్ ఫ్లేవర్ అనేది కొంచెం వెరైటీగా ఉంది ఇంట్లో. చాక్లెట్ కాంబినేషన్ లో. సో ఇది కూడా కాలేజ్ లో నేర్పించిన రెసిపీయేనా? బాగుంది టేస్టీగా. అంటే ఎక్కువ చాక్లెట్ లేదు కాబట్టి మనకి ఇందులో అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, లైక్ వెనిలా, మింట్ అండ్ ఆ చాక్లెట్. బాగుంది. నైస్. ఓకే మరి చూసారు కదండి మిల్క్ షేక్, మీరు కూడా ట్రై చేయండి.